హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బాల్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ స్నాక్స్లో అయితే చాలా బాగుంటుంది. సో తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా నేను ఒక 5 ఎగ్స్ని అయితే ఉడకబెట్టి పొట్టు తీసాను. పొట్టు తీసిన ఎగ్గుని ఈ విధంగా కొబ్బరి తురిమే దాంతో తురుముకోవాలి. సన్నగా ఉన్న దాంతో తురుముకుంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి. చేసిన తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్కని కూడా ఇదే విధంగా తురుముకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను అల్లాన్ని కూడా ఇదే విధంగా యాడ్ చేస్తున్నాను తురిమి. దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 1 ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. నేనైతే మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి యాడ్ చేశాను. దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అంతా పసుపును యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. మైదా కానీ కార్న్ఫ్లవర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలిపి రౌండ్గా బాల్స్లా వచ్చేలా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత రౌండ్గా బాల్స్లా చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కలిపిన తర్వాత నేనైతే వెంటనే బాల్స్ని చేస్తున్నాను. కరెక్ట్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదైతే కరెక్ట్గా కలిసిపోయింది. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని మీడియం సైజులో బాల్స్ని అయితే చేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం చిన్న సైజులో కావాలన్నా చేసుకోవచ్చు. ఈ సైజులో చేస్తే ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా విడిపోకుండా నీట్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం అయిన తర్వాత నేను ఒక 1 ఎగ్గును అయితే వేరే బౌల్లోకి తీసుకున్నాను. అది కరెక్ట్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి నేను కరెక్ట్గా కలుపుతున్నాను. ఎల్లో వైట్ 2 కలిసేలా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని అయితే ఈ కలిపిన ఎగ్గులో ముంచుతున్నాను. ముంచిన తర్వాత బ్రెడ్ పౌడర్ చేసి పెట్టాను, దాంట్లో వేసుకోవాలి. కరెక్ట్గా రౌండ్గా దాంట్లో ఈ పౌడర్ పట్టేలా చూసుకోవాలి. అప్పుడు కానీ మనకి ఇవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మనకు విడిపోకుండా వస్తాయి. ఈ విధంగా ఇక్కడ ఈ వీడియోలో ఎలా చేస్తున్నానో అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే ఈ ఎగ్గులో ముంచాను. తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ని రౌండ్గా దానికి పట్టేలా అంటిస్తున్నాను. ఈ విధంగా చేసి నేను సైడ్కి అన్నీ ఇదే విధంగా చేసి సైడ్కి పెడతాను. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఇవి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఇవైతే కంప్లీట్ అయిపోయాయి. నేను ప్యాన్ని పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా వేడి అయిన తర్వాత ఈ బాల్స్ అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ఆయిల్ హీట్ అయిపోయింది. నేను కొద్దిగా అన్ని బాల్స్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను మొత్తం ఒకేసారి వేయట్లేను. ఒక 4 బాల్స్ 5 బాల్స్ వరకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది కరెక్ట్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎగ్ బాల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సాస్తో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. సో మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.